ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గండికోట హత్య కేసులో చాలా రకాలుగా మాట్లాడుకున్నాము. బట్ మనకి తెలిసింది ఇప్పుడు ఏంటంటే అదొక పరువు హత్య అని చెప్పేసి. సో దీని గురించి అంటే అసలు పోలీస్ వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఎలా వీళ్ళు హంతకులు వీళ్ళే అని నిర్ధారించేంత వరకు ఛేదించారు, ఎలా అసలు ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరిగింది అనే దాని విషయంపై ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు ఉన్నారు. వీరితో మాట్లాడి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హలో అండి మధు గారు, నమస్తే. సో గండికోట హత్య కేస్ మ్యాక్స్ ఒక 1 వీక్ పైన నుంచే జరుగుతూ ఉంది. ఫస్ట్ నుంచి రకరకాలుగా అనుకుంటూ వచ్చారు. ఫస్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండే ఈ విషయం చేసి ఉంటారు అని, దాని తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ప్రేమ విషయం తెలిసి అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఏదో ఆస్తి విషయం పైనే వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్సే చేశారు అని చెప్పి వచ్చేసింది. సో దీని విషయంపై అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలాగో పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. బట్ నాకు తెలియాల్సింది ఏంటి అంటే వెన్ అ కేస్ కమ్ అంటే ఇప్పుడు మిస్సింగ్ అని ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది హత్య అని తెలుసుకోవడానికి ఏం చేస్తారు అసలు? అండ్ దట్ టు ఈమె మిస్ అయ్యి హత్యకు గురైంది అని తెలిసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏముంటుంది అసలు? మంచి క్వశ్చన్. బేసిక్గా ఏ హత్య కేసులో అయినా ఫస్ట్ మిస్సింగ్ అనేది మనకు మిస్సింగ్ కేసు వచ్చినప్పుడు ఏ మిస్సింగ్ కేసులో అయినా ఫస్ట్ కేసు నమోదవగానే మేము చేసే మొట్టమొదటి పని ఏంటంటే చివరిగా ఎక్కడ చూశారు, చివరిగా మా ఇంట్లో నుంచి 9ంటికి బయటికి వెళ్ళిపోయిందండి అంటారు. అప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్విచ్ ఆఫ్ చేసిందా, టవర్ లొకేషన్ ఏంటి, ఫోన్లో బయటికి వెళ్ళే ముందు ఎవరితో మాట్లాడింది, ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతుంది, మొత్తం ఇవి మెయిన్. తర్వాత ఆమెతో ఎవరు ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, తను ఎవరితో తన సొంత విషయాలు షేర్ చేసుకుంటుంది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో మేము పరిగణలో తీసుకుంటాం. అండ్ టవర్ లొకేషన్ బట్టి ఆ సీసీటీవీ క్యామ్స్ చూస్తారేమో ఆబ్వియస్లీ. అసలు ఆమె టవర్ లొకేషన్ ఎక్కడెక్కడ చూపిస్తుంది, ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి డిస్టెన్స్ మనకు చూపిస్తుంది. ఆ టవర్ లొకేషన్ యొక్క పరిధి ఒక 2 కిలోమీటర్ ఉంది అనుకుందాం మనం ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి అక్కడికి ఆ డిస్టెన్స్లో మేము ఆ సీసీటీవీ ఫుటేజ్లో మేము తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒకసారి వాటిని పరిశీలించి తర్వాత ఒక నిర్ధారణకి వస్తాం, పలానా చోట అని. ఈ కేసులో అదే జరిగింది. ఈ కేసులో మార్నింగ్ 8:30 నుంచి అరౌండ్ 11:30 దాకా వైష్ణవి అనే అమ్మాయి వాళ్ళ లొకేషన్ అబ్బాయితో ఉన్నది. కరెక్ట్. వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, స్పెండ్ చేశారు, దే హ్యాడ్ ఎ టైం. అక్కడ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఆ అబ్బాయి తను అక్కడ డ్రాప్ చేసిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేరం చేసి హత్య చేసి లొకేషన్ మీద మోపడం కోసమని ఫుల్ ప్లెడ్జ్డ్ ప్లాన్ తోటి ఆమెని హత్య చేయడం జరిగింది. అంటే ముందు నుంచే ఫాలో అయ్యారా ఈ ప్రాసెస్ అంతలో? ఆమె బయటికి వచ్చినప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నారు. అది వీళ్ళకి తెలియదు, ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ వాళ్ళు చేసినటువంటి అంటే ఇన్ని రోజులు పడ్డానికి గల కారణం ఏంటి అంటే ఆ అమ్మాయిని చంపిన తర్వాత వివస్త్రణ చేశారు. సో సొంత మనుషులు చంపితే మనం ఒకవేళ పరుహత్య అనుకుందాం, పరుహత్య అనుకొని ఇన్వెస్టిగేషన్ మనం మొదలు పెడితే ఒక పోలీస్ ఆఫీసర్గా బట్టలు తీయరు కదా. కరెక్ట్. తన సొంత మనుషులు బట్టలు ఎందుకు తీసేసి వ్యవస్థలను చేసి చంపుతారు? సో అనుమానం రావాలి, అది లోకేష్ అనే అబ్బాయి మీద అనుమానం రావాలి. వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఒకే కులానికి చెందిన వాళ్ళు అయినా కూడా ఆ అబ్బాయి ట్రాక్టర్ తోలుకొని ఏదో కూలి పని చేసుకొని బ్రతుకుతాడని, వీళ్ళు కూడా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళేం కాదు, బట్ వాళ్ళకి ఏదో ఎక్కడో అది ఉంది. అంటే కొంచెం ఉంటుంది కదా ప్రేమ వివాహం అనేసరికి ఇలాంటి వాళ్ళు ఒకలాంటి ఇది ఉంటుంది. ప్రేమ వివాహం అంటేనే సాధారణంగా భారతదేశంలో ఒకలాంటి నేరంలా ఉంటుంది. సో అందులో నుంచి వాళ్ళు దాన్ని బాగా దానికి ఎక్కువ ఆజ్యం పోసి ఆ అమ్మాయిని హానర్ కిల్లింగ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే టవర్ లొకేషన్. దాంతోపాటు అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఆయనకి వెళ్తున్నటువంటి ఫ్రీక్వెంట్ కాల్స్, అక్కడి నుంచి వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు రిటర్న్లో మాట్లాడుకున్నటువంటి ఫ్రీక్వెంట్ కాల్స్, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంది, లోకేష్తో మాట్లాడుతుంటే లోకేష్తో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆల్రెడీ లోకేష్తో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఆ అబ్బాయి క్లియర్గా చెప్పాడు, నేను తనని డ్రాప్ చేశానండి, నేను తనని చంపలేదు. మరి ఎవరు చంపారు, నీకేమన్నా తెలుసా, మా మ్యారేజ్ని అపోజ్ చేస్తున్నారు. ఆబ్వియస్గా అంతే కదా, మా మ్యారేజ్ని అపోజ్ చేస్తున్నారు. ఆ పాయింట్ అనేది పోలీసులు పట్టుకున్నారు.
ఫ్యామిలీ ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు మాకేం తెలియదని అంటున్నారు. లేదు ఇది లోకేష్ చేశాడని బలంగా చెప్తున్నారు. సో ఎప్పుడైతే లోకేష్ అని బలంగా చెప్తున్నాడో అంటే ఏంటి, అతని మీద అది నిందని మోపాలనేటువంటి ఒక దృక్పథంతో బలంగా కూర్చున్నారు వాళ్ళు. కరెక్ట్. అండ్ ద డిఫరెంట్ పార్ట్ ఏంటంటే ఇంట్లో మేడం, ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో ఆ చంపిన నలుగురు, ఆ అన్నదమ్ములు అయితే వాళ్ళ నాన్న మొత్తం టీం అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు హెల్ప్ఫుల్గానే ఉన్నారు. ఎవరికి అనుమానం రాకుండా చాలా నాగ్గా ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు మన మధ్య తిరిగారు అనమాట. కనీసం పారిపోవడం కానీ వేరే ఊరు వెళ్ళడం కానీ అప్పుడు డౌట్ వీళ్ళపైన వస్తుంది కదా, కాబట్టి సో దే ప్లాన్డ్ అండ్ డిడ్. సో అందుకని ఎప్పుడైనా మనం ఇంటి దొంగను పట్టుకోవడం కొంచెం కష్టం అవుద్ది. ఓకే, ఎందుకంటే వాడికి అన్నీ తెలుసు కాబట్టి. సో ఇలాంటిదే జరిగిందండి ఈ కేసులో. బట్ కడప పోలీస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. ఫైనల్లీ దే ట్రేస్డ్ అవుట్ ది. ఎలా నిర్ధారించారు అసలు? అంటే ఇది ఒక పరువు హత్య అంటే లైక్ ఏమన్నా బయటపడ్డాయా తన మీద రాసినటువంటి ఏమైనా ప్రూఫ్స్ ఆర్ ప్రాపర్టీస్ ఎనీథింగ్? ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో అంటే మేడం కాల్ డాటా. ఇది కంప్లీట్లీ లవ్ గురించా లేదంటే ఇప్పుడు వస్తున్న ఆస్తుల గురించి కూడా అంటారా? అది చెప్తున్నారు, బట్ వాళ్ళు కన్ఫ్యూస్ అయింది అయితే ప్రేమ గురించి. ఇట్స్ ఏ హానర్ కిల్లింగ్ కంప్లీట్లీ. ఎవరైతే కన్ఫెషన్లో మనకు వాళ్ళు అదే చెప్పారు పూర్తిగా. పోలీస్ వారి కన్ఫెషన్లో వాళ్ళు పరుహత్య గురించే మాట్లాడారు. పరుహత్య జరిగింది క్లియర్గా. ఇప్పుడు రాష్ట్రంలో ఇది కాదండి, మనకు తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రంలో 1000 నుంచి 1500 పరుహత్యలు జరుగుతాయి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ సాడ్ థింగ్. ఓకే, మనం చాలామంది మాట్లాడతారు కానీ ఇది ఏముంది అంటారు, కానీ దీనికి ఒక చట్టం రావాలి. యాక్చువల్గా ప్రత్యేకించి చట్టం ఏమీ లేదు. పరుహత్యలు కూడా హత్య మాదిరిగానే ట్రీట్ చేస్తారు అంతే. ఇప్పుడు మనకి ఏదైతే హత్యకు 101 మనము బిఎన్ఎస్ సెక్షన్ యాడ్ చేస్తామో దాంట్లో ఇంకేమైనా క్రూయాలిటీ ఉంటే ఏది దాన్ని ఏమంటారు, క్రూయల్గా కాల్చి చంపడం లాంటిది ఏమైనా ఉంటే ఇంకా అలాంటి సెక్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ వాస్తవానికి అయితే ప్రత్యేకించి పరువు హత్యకు, హానర్ కిల్లింగ్కి ఈ దేశంలో చట్టం అంటూ ఏం లేకుండా పోయింది. అయితే మీరు అన్నారు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తంలో బ్రదర్స్ అండ్ ఫాదర్ వీళ్ళతోటే ఉండి హెల్ప్ చేయడం జరిగింది అని. దెన్ పోలీస్ వాళ్ళకి ఎలా డౌట్ వచ్చింది? అంటే ఏం చేసి ఉంటారు, దెన్ దే వీళ్ళే అని నిర్ధారించారు అసలు? పోలీసు వాళ్ళకి మొట్టమొదటి డౌట్ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ వీళ్ళు ఎక్కడ తిరిగారు, ఇతను ఎక్కడ డ్రాప్ చేశాడు, డ్రాప్ చేసిన తర్వాత జరిగిన ఆ లింకప్ను చూసుకున్నారు. చూసుకొని వాళ్ళ బ్రదర్స్వి వాళ్ళవి టవర్ లొకేషన్ చూశారు. అర్థమై ఉంటుంది. సో ఆ అమ్మాయి చనిపోయిన డెడ్ బాడీ దగ్గర టవర్ లొకేషన్ చూపిస్తుంది వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి అక్కడ పని లేదు. కరెక్ట్, ఆ టైంలో పని లేదు. ఎగ్జాంపుల్ బాడీ మనం డాక్టర్ చూసినా మేము కొంచెం ఐడెంటిఫై చేస్తాము. డెడ్ బాడీ అంటే బాడీ మనిషి చనిపోయి ఎంతసేపు అయింది అనే ఒక నిర్ధారణకు వస్తాం. సో ఆ టైంలో ఎవరున్నారు ఆ లొకేషన్లో అనేది ఖచ్చితంగా మేము ట్రేస్ అవుట్ చేస్తాము. దాంతోపాటు వాళ్ళు ఫ్రీక్వెంట్గా మాట్లాడిన కాల్స్, బ్రహ్మయ్య సుబ్బయ్యకి కాల్ చేయడము, సుబ్రహ్మణ్యం వాళ్ళంతా కోఆర్డినేషన్తో కాల్ చేసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసేదంతా కూడా మాకు. అయితే ఈ కాల్ డేటా అండ్ టవర్ లొకేషన్స్ అంటే స్టార్టింగ్ లోనే తెలిసిపోతాయి కదా, ఎంత టైం ఎందుకు తీసుకున్నారు? గుడ్ క్వశ్చన్. ఇది ఎలా ఉంటుందంటే మేడం, టవర్ లొకేషన్ తెలిసిన వెంటనే మనం పిలిచి అడగకూడదు, ఒకదాన్ని ఒకటి లింక్ చూసుకోవాలి. మీ టవర్ లొకేషన్ ఇక్కడ వచ్చింది, మీరు ఏదైనా పని మీద వచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ వ్యక్తిని వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులను అడగాలి. మీ ఆయన మీకు ఏం చెప్పి వెళ్ళాడు? మా ఆయన కడప వెళ్తా అన్నాడు అంటే అబద్ధం చెప్పాడు, మీ ఆయన కడపలో లేడు. ఇదంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. సో ఆ టవర్ లొకేషన్ రాగానే ఆయన్నే కూర్చోబెట్టి అడగం, ఆయన బంధువర్గాల్ని మళ్ళీ అడిగి ఒక నిర్ధారణకు వచ్చి క్రాస్ ఎగ్జామిన్ చేసి ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు కూర్చోబెట్టి అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. అట్లా ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి వాటి మీద ఎలాంటి శిక్షలు వేస్తారు ఇప్పుడు వాళ్ళు నిర్ధారించిన తర్వాత? మర్డర్ మేడం, మర్డర్కి ఏ శిక్ష అయితే ఉంటుందో యావజ్జీవం ఉంటుంది. ఆబ్వియస్లీ అది కన్ఫెస్ అయితే దాన్ని బట్టి ఆధారాలు బట్టి, మర్డర్ జరిగిన ఆధారాలను బట్టి మీకు తెలుసు కదా, ఒక మనిషిని మర్డర్ చేశానంటే కూడా శిక్ష వేయరు, దానికి సరైన ఆధారాలు కావాలి. మర్డర్ జరిగిన నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు కత్తి నరికితే ఆ కత్తి మీద ఎవిడెన్స్ ఉండాలి. సో దిస్ ఇస్ ఆల్ ఇదంతా ప్రూవ్ అయినాక బేస్డ్ ఆన్ దట్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొన్ని కేసుల్లో ఒక ఫ్యామిలీకి డెత్ పెనాల్టీ కూడా పడ్డది. ఒక అమ్మాయిని చంపితే ఒక కుటుంబంలో నలుగురికి డెత్ పెనాల్టీ ఇచ్చింది కోర్టు. అంటే ఏంటి డెత్ పెనాల్టీ? డెత్ పెనాల్టీ అంటే మరణ శిక్ష ఇచ్చేసింది. మరణ శిక్ష వాళ్ళకు శిక్ష పడింది అనమాట. ఇట్లనే ఒక హానర్ కిల్లింగ్లో. సో దేర్ ఆర్ సో మెనీ కేసెస్ మేడం. అట్లా ఇది హోప్ సో వీళ్ళకి కూడా శిక్ష పడుతుందని తప్పకుండా కోరుకుందాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.